దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? అందరూ ఉదయం లేచారా? ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. 5 to 6 ఉంటుంది, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 బెల్లంపల్లి కల్వరి ప్రామిస్ ల్యాండ్. మీ కుటుంబాలు ఆత్మీకంగా ఎదగాలి కదండి. దేవునికి సమీపస్తులుగా, సన్నిహితులుగా, మీరు ఆయనని ప్రేమించేవారుగా, ఆయనకి సమీపంగా జీవించే బిడ్డలుగా మారాలి. ఈరోజు మీ స్థితిగతులు ఎట్లున్నా మీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని విడువని ఎడబాయిన దేవుడు. ఆయన కనికరము వాత్సల్యత గొప్పది. ఎల్లప్పుడూ కూడా ఆయన వ్యాజ్యమాడు కాడు, కోపించేవాడు కాదు. నీ కుటుంబాన్ని నిన్ను ప్రేమించి నిన్ను విడిపించాలని, రక్షణ లేని వారికి రక్షణ. ఈరోజు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి మీ పాపాలు క్షమించబడి మీకు పరలోకం, నిత్య జీవం దొరికిద్దండి. యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. ఎవరిని బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, ప్రేమతో ప్రభువు మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను తట్టుకోలేని సమస్యలు, దేవుని బిడ్డగా నేను మంచిగా బ్రతికుడి లేదండి, మీకంటూ విడుదల ఉంది. మీకు న్యాయం చేస్తాడు దేవుడు. ఈరోజు వాగ్దానం ఒక్క మాట చదువుదాం. నేను చదువుతున్నాను 72వ కీర్తన 4వ వచనం. అద్భుతమైన మాట. 72వ కీర్తన 4వ వచనం. ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లల్ని రక్షించి బాధ పెట్టు వారిని నలగగొట్టును. శ్రమనొందిన వారికి న్యాయము తీర్చి. ఈరోజు ఎవరు నాకు న్యాయం చేస్తారు, ఎవరు చేయట్లేదు అనుకోకు. బీదల పిల్లల్ని రక్షిస్తాడట కదండి. వారికి క్షేమం ఇచ్చి రక్షించే దేవుడు. శ్రమనొందిన వారికి నీకు న్యాయము తీర్చడం. శ్రమలో నిన్ను శ్రమ పెట్టువారు, నిన్ను బాధ పెట్టువారు, నీకు అన్యాయం చేసి తప్పక న్యాయం చేస్తాడు దేవుడు. న్యాయం భరించి ఉన్నామండి. మాకు కూడా మా జీవితాలు ఎన్నో జరిగాయి. ఎందుకంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళకి, మనకి అంటే అసలు మన తప్పు లేకుండా చేసేవాళ్ళు మౌనంగా ఉండడు ఆయన. నీతిమంతుడు ఆయన, న్యాయస్తుడు ఆయన. నీ బిడ్డలు బీదవాళ్ళు, నీ కుటుంబం, కానీ నీ పిల్లల్ని రక్షిస్తాడు. శ్రమలో నీ శ్రమను, నీకు అనవసరంగా పెట్టిన శ్రమలు, మనుషుల ద్వారా వచ్చిన న్యాయం తీర్చబోతున్నాడు. నీ పక్షముగా న్యాయం తీర్చేదను, నీ కుటుంబమును రక్షించేదని ఈరోజు వాగ్దానం. నీ పక్షముగా న్యాయం తీర్చేదను, నీ కుటుంబమును రక్షించేదను. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అందరం ప్రార్థన చేసుకుందాం. ఆదివారం పునరుద్ధాన దినం. కుటుంబాలుగా రండి, మనందరం దేవుని ఆరాధిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం మీ వాగ్దానం అందరూ కూడా రిసీవ్ చేసుకునే రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం అనుభవించే కృపయండి. పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు, చెడిపోయిన వారు తిరిగి నడిపించండి. ఎవరైతే నీకు దూరం అయ్యారో దూరం దగ్గర చేయి ప్రభా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, మలినమైన జీవితాలు మార్చబడి, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధుల్ని మీరు కాపాడి నాయన, భారతదేశం, ప్రపంచ దేశాలు క్షేమమును, రక్షణను, భద్రతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దైవజనుల వారి సంఘాలు, వారి బిడ్డలు ప్రొటెక్ట్ చేసి శత్రు నుంచి విడిపించయ్యా. అయ్యా, ఎవరెవరు అప్పులు బాధలు ఉన్నారు విడిపించు, కుటుంబ పోరాటాలు ఉన్నారు విడిపించు నాయన, నష్ట కష్టాలు ఉన్నారు విడిపించు, బిడ్డలేరని ఏడుస్తున్న గర్భాలు తెరువు నాయన. నా తండ్రి, ఎవరెవరు నాయన చిన్నపిల్లలు అనేక రోగాలతో ఉన్నారు స్వస్థపరచు, వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరచు, బాధలు ఉన్న వారిని విడిపించు, కోర్టు కేసుకు న్యాయం చేయ ప్రభా. అబద్ధపు, మోసం, అక్రమ మాటలు కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం తీర్చు, బీదలను రక్షించు, పేదవారికి సహాయం చేయి, దిక్కులేని వారికి సహాయం చేయి అయా. సంఘాలు క్షేమాభివృద్ధిని ఉంది. పునరుద్ధాన దినం సంఘాలు ప్రతి కార్యక్రమాల్లో పాలు పొందుటకు సహాయం చేయి అయా. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ నీ సహాయం, నీ న్యాయం ఈ పరిచర్యకి జరిగించండి. సంఘ క్షేమాభివృద్ధి దయచేయండి నా తండ్రి. ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ, మ్యారేజ్ డే బిడ్డల్ని ఈ సంవత్సరం వర్ధల చేసి దీవించి వారికి ఆయుర ఆరోగ్యాలు, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. మా కుటుంబాల మీద కృపాక్షేమం, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల కృపాక్షేమం నా తండ్రి. ప్రతి ఒక్కరిని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. బెల్లంపల్లి చుట్టుపక్కల వారు ఈరోజు బెల్లంపల్లి ఆదివారం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 కల్వరి ప్రామిస్ ల్యాండ్. అది కూడా అంతే. ఎట్లా 5 to 6 ఉంటుంది, 7 to 9, 10 to 12, ఈవినింగ్ 5:30 to 8:30. అందరూ కూడా పాలు పొందండి. మరి ఫిబ్రవరి 7, 8, 9 బెల్లంపల్లి 3 దినాల సభలు. కుటుంబాలుగా కదిలిరండి. ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో 3 రోజులు ప్రభుతో గడిపి 3 దినములు ఎస్తేరు గడిపిందండి. అద్భుతాన్ని చూసినట్టు మనందరం కలిసి ఆరాధనలో, ప్రార్థనలో, మరి 7వ తారీఖు, 8వ తారీఖు నైట్ బ్యాప్టిజాలు ఉంటాయి, 9వ తారీఖు ప్రభు బల్ల ఉంటుంది. కార్యక్రమంలో పాలు పొందండి. 10, 11, 12, 13 4 దినాలు గుంటూరులో అద్భుతమైన సువార్త కల్వరి ఉజ్జీవ సభలండి. మరి నల్లపాడు రోడ్, మీరు మెట్టు ఆ యొక్క మల్లారెడ్డి గారి స్థలమునందు జరగబోతున్నాయి.
నెక్స్ట్ మిర్చి యార్డ్ ప్రక్కన. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మనలందరినీ ఆత్మీయంగా బలపరచాలి. ఆ 4 దిన గుంటూరు సభలకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.